ఏళ్నాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, కంఠ శని, జన్మ శనిగా ఉంటుంది. శని అనకూడదట. శని భగవానుడు 7.5 సంవత్సరాలు శని భగవానుడు తన యొక్క ప్రయాణాన్ని మన జీవితంలో బాల్యం, యవ్వనం, కౌమారంలో వస్తుంటారు. ఇదే విధంగా దాన్ని కూడా అర్ధాష్టమ శని, అష్టమంలో అర్ధం, ఆ 2.5 సంవత్సరాలు ఉంటారు. అష్టమ శని 3.5 సంవత్సరాలు ఉంటారు. కంఠ శని జన్మశనిగా వచ్చి కూర్చొని ఉంటారు. ఈ సమయాలలో శని భగవానుడు మందగమనుడు, స్లోగా జరుగుతూ ఉంటాడు. కాబట్టి మన యొక్క బుద్ధిలో ఏదో ఒక తారుమారుని క్రియేట్ చేస్తూ ఉంటాడు. అంటే మనకు జ్ఞానాన్ని కలిగించి మనల్ని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి కోసం ఇది ఉన్నాయి. కానీ అయ్యో శని వచ్చేసింది అని ఆ దేవాలయంలో వెళ్ళి వెంటనే ఆ శని భగవానుడికి పూజ చేసేసుకొని కాలు గడిగేసుకోవాలి అని చెప్తారు. చాలా తప్పు. అలా చేయకండి. నవగ్రహాల్లో స్నానం ఆ ప్రదక్షిణం చేసినప్పుడు మీ కాళ్ళకు నూనె అంటుతుంది, మిగతా వాళ్ళు జారి పడతారు వేరే చోట ప్రదక్షిణం చేస్తే అని చెప్పారు. కాబట్టి అప్పుడు కాలు కడుక్కోకూడదు అన్నారే, కానీ దేవాలయానికి వెళ్తే కాలు కడుక్కోవడం లేదు. ఆ శని భగవానికి ఎప్పుడైతే మన అర్ధాష్టమ శని, అష్టమ శని, కంఠ శని, ఏళ్నాడు శని ఉన్నప్పుడు వారిని ప్రార్థన చేయాలి. నువ్వుల అన్నముతో వారికి వండి కాకికి పెట్టండి, బెల్లాన్ని పెట్టండి. దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ శనైశ్వర అని వారిని ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన చేస్తే ఏ విధమైనటువంటి శని భగవాను యొక్క ఇబ్బంది కూడా ఉండదు అంటారు. దీంట్లో ఎలా చెప్పారంటే ప్రతి ఒక్కరికి ఆ శని భగవానుడు పడతాడు. ఇలాగే రామకార్యంలో ఉన్నటువంటి ఆంజనేయుడికి శని భగవానుడు పట్టడానికి వచ్చేసాడు. స్వామి, నేను మీకు 7.5 సంవత్సరాలు పట్టాలని వచ్చానండి. పట్టుకో అయ్యా, నా తలలో నేను రాతిని మోస్తున్నాను, నాకు కుదరదు, నేను పనిలో ఉన్నాను, నువ్వు పట్టుకొని పో అంటే మళ్ళీ ఎక్కడ పెట్టుకోమంటారండి? మీ హృదయంలో పట్టాలా? అక్కడ రాముడు ఉన్నాడు. మీ కాళ్ళలో పట్టుకోవాలంటే నేను నడుస్తూ ఉంటాను, చాలా అతి బలవంతులు చేసుకుంటారు. మరి ఎక్కడ ఉందండి మీకు స్థలం ఎక్కడ ఉందంటే నా శిరస్సు మీద ఉంది, నువ్వు కావాలంటే అక్కడ ఉండు అని చెప్పి అన్నాడట. వెంటనే ఈయన రాయి ధమాధమని తీసి ఇలా పెట్టుకొని ఇలా పరిగెత్తు రామ అని రాసి అలా నీళ్ళలో వేస్తూ ఆ సేతుబంధాన్ని వేస్తూ ఉన్నారు. ఈ నొప్పి తట్టుకోలేక 7.5 గడియల్లోనే ఆ యొక్క ఆంజనేయుడు దగ్గర నుంచి శని భగవానుడు వెళ్ళిపోయాడట. కాబట్టి శని భగవానుడు పట్టాడు అనడం కంటే కూడా మనం దైవంతో కనెక్ట్ అయితే శని అష్టమ శని అయితేంది, అర్ధాష్టమ శని అయితేంది, కంఠ శని అయితేంది, జన్మ శని అయితేంది, ఏళ్నాడు శని అయితేంది, దైవం ప్రార్థన కనెక్టింగ్. ఇప్పుడు ఎలా ఒక మాధ్యమం ద్వారా మీరు నేను ఎలా కలిసామో అలాగే మీరు దేవుడి ఇంట్లో కూర్చొని భగవంతుడితో కనెక్ట్ అవ్వండి. ఆయన ఏం చెప్పారు? ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర ముఖపుస్తకాంజలి. అలా ప్రార్థన చెయ్యండి దైవంతో. శని కాదు కదా, ఏ విధమైనటువంటి నెగిటివ్ కూడా మీ దగ్గరికి రాదు. విజయోస్తు.